సభా సరస్వతికి నమస్కారం. సరే, ఒక 7-8 ఇయర్స్ నుంచి మనం ఒకసారి యూత్ని గమనిస్తే కొరియన్ మూవీస్ ఎంత క్రేజ్ ఉంది జనాల్లో అనేది అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. యూత్ అంతా మ్యాక్సిమం అందరు పీపుల్కి కొరియన్ మూవీస్లో అనేది చాలా ఒక క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ని ఇప్పుడున్న ట్రెండ్కు అనుకూలంగా దాని ఉన్న జనరేషన్కి దానికి కొద్దిగా దాన్ని మలిచేసి ఇప్పుడు ఈ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు సార్. ఎందుకంటే ట్రెండ్కి అనుగుణంగా వెళ్తున్నటువంటి మేలబా గాంధీ గారికి నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సెలెక్టింగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో అందరినీ కూడా లాంగ్వేజ్ సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు నేను తెలంగాణ మాట్లాడుతున్నా అనేది ఒకటి నా మీద ఒకటి అది ముద్ర ఉండేది. అండ్ మురళీధర్ గౌడ్ గారికి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు అందరు హీరో గారు కానీ మన ఎవ్రీబడి లాంగ్వేజ్ సంబంధం ఉండదు. రాయలసీమ లాంగ్వేజ్ని మీరు చేయగలుగుతారు, మీతో నేను చేయించుకుంటాను అన్న ఒక్క క్రేజ్ తోటి సినిమాను తీసుకొచ్చి అందరి ఆర్టిస్టులతోటి సక్సెస్ఫుల్గా చేయించి సినిమాని ఇట్టుకొట్టేందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. వరుణ్ తేజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు ఫర్ యువర్ యాక్షన్ సార్. వాట్ ఏ యాక్షన్ ఫ్రమ్ దిస్ మూవీ. ఇంకా మీకు ఎవరు ఆపలేరు సార్ ఫ్రమ్ ఇయర్. అండ్ తమన్ గారు వాట్ ఏ సార్ అన్ని సక్సెస్కి వెనకాల మీరే ఉంటున్నారు సార్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎవ్రీబడి ద సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కొరియన్ కనకరాజు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పెద్దయినా రాలేదు ఆయనతో అనుకోక ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు చిరంజీవి గారు. యువర్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఆయన అందరినీ పలకరిస్తారు డెఫినెట్గా. అండ్ ఎస్ రచ్చ రవి గారు ప్లీజ్. థ్యాంక్ యూ.